నమస్కారం. సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రిజల్ట్స్ వెబ్సైట్ లో ఉంచుతామని, అలాగే మన మిత్ర నెంబర్ 9553000009 కి హాయ్ అనే సందేశం పంపి చూసుకోవచ్చన్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్షలకు మొత్తం 10,58,892 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల కృషి రేపటి ఫలితాల్లో ప్రతిబింబించారని, ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరవాలని లోకేష్ ఆకాంక్షించారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని తాడిగడప సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని ఇటీవల జోగి రమేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది. కేసుకు సంబంధించి ఆధారాలు తీసుకురావాలని అందులో పేర్కొంది. 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును కూటమి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆయన వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. కుటుంబంతో స్వామివారి దర్శనం కోసం ఈరోజు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం. ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని, స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. స్వర్ణాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా బంగారు రథంపై తిరువీధుల్లో విహారించారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర హారతులు సమర్పించారు. శ్రీవారి రథాన్ని లాగటానికి భక్తులు పోటీ పడ్డారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా చేబ్రోలు కిరణ్ కుమార్ వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ ను ఐటీడీపీ పోషిస్తోందన్నారు. ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలిసేందుకు అంబటి రాంబాబు శుక్రవారం నల్లపడు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ రాత్రి ఎలా ట్రీట్ చేశారో అని తెలుసుకునేందుకు వచ్చారన్నారు. మాధవ్ ను నల్లపడు పోలీస్ స్టేషన్ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని చెప్పారు. కోర్టు ముందు పెట్టేటప్పుడు కలిసేందుకు అవకాశం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు తెలిపారు. నిన్నే మాట్లాడా, నేను ఒక్కరోజే మాట్లాడా. కిరణ్ అనే వ్యక్తి, అతని పేరేంటి, చేబ్రోలు కిరణ్, నిన్నే మాట్లాడా, అంతకుముందు మాట్లాడలేదా? సంవత్సరం నుంచి అతని పని ఏదేగా నారా లోకేష్ చెప్పడం, ఇతను మాట్లాడటం. ఐటీడీపీ ఇవాళ కొత్తగా మాట్లాడి ఇవాళ అరెస్ట్ చేస్తే అనుకోవచ్చు. ఇవాళ ఏంటంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి మీద మాట్లాడేసరికి టోటల్గా మాకున్న సోషల్ మీడియా అంతా ఒకసారి విరుచుకుపడింది. అట్ ది సేమ్ టైం న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా కూడా విరుచుకుపడింది. ఏమిటయ్యా, మాజీ ముఖ్యమంత్రి భార్యని మీరు ఆ విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకున్నారు ఏమిటి అనే ఒక ప్రశ్నకు సమాధానం లేక చంద్రబాబు గారు ఇక అరెస్ట్ చేయమని చెప్పాడు. ఇన్నాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? రోజు అని బూతులు తిట్టలేదా? నన్ను తిట్టలేదా? అందులో ఒకసారి యూట్యూబ్ కూడా చూడండి అయ్యా, వాడి దుంపదగా ఎంతమందిని తిట్టాడయ్యా, ఎంత అగ్లీగా తిట్టాడయ్యా.
మనం బజార్లో కూడా మాట్లాడుకోలేంత దౌర్భాగ్యంగా తిట్టాడు కదా. వాడికి ఫీడింగ్ ఎవరు? అతనికి ఐటీడీపీనే కదా. ఐటీడీపీకి ఫీడింగ్ ఎవరు? నారా లోకేష్ గారే కదా. ఇవాళ ఉలిక్కిపడి ఇక మరీ డ్యామేజ్ అయిపోతాము అనుకున్న తర్వాత మాత్రమే ఈ కిరణ్ని అరెస్ట్ చేసి ఒక నాటకం ఆడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది నా అభిప్రాయం. సార్, నిన్న మాధవ్ని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు కొంతమంది కోవర్ట్లుగా వైసీపీకి పనిచేస్తున్నారనే విధంగా టీడీపీ ఆరోపిస్తుంది. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. పోలీసులు టీడీపీకి ఏది వైసీపీకి కోవర్ట్లుగా అని ఆరోపించారు. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఎవరికెవరు కోవర్ట్లు అంటే పోలీసుల్లో కూడా వైసీపీకి అభిమానించే వాళ్ళు ఉన్నారని వాళ్ళ అనుమానం. ఉన్నారేమో మరి మనకు తెలియదు, వాళ్ళు చూసుకోవాలి. ఉంటే వాళ్ళందరినీ ఏరేస్తారు, వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తారు, వాళ్ళందరినీ పోస్టింగ్లు ఇవ్వకుండా పంపించేస్తారు. ఎవరైనా అంబటి రాంబాబు గారితో మర్యాదగా మాట్లాడితే ఎస్ఐకి తెల్లారిపాటికి ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అలాగే పోస్టింగ్ లేకుండా తిప్పుతున్నారు. అంటే పోలీసు వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాళ్ళకి కావాలని ఏరుకుంటున్నారు. సిస్టమ్ అంతా స్పాయిల్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద అదే అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పింది చట్ట ప్రకారంగా వాడి బట్టలు బుడదీసి ఉంచోబెడతామని. సో రూల్ ప్రకారం పోయేవాడు కూడా వైసీపీ లాగానే కనపడతాడు. వాళ్ళకి 24 గంటల్లో హాజరుపరచాలి అని ఎవరన్నా ఎస్ఐ గారు సిఐ గారు అన్నానుకో, 24 గంటల్లో హాజరుపరచాల్సిందే అన్నవాడు వాడు తెలుగు వైసీపీ అనుకూలంలాగా ఉండడం అది రూలు. గుంటూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి జీఎంసీ చేసిన కృషిలో నగర ప్రముఖులు వివిధ వ్యాపార సంస్థల భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జల పిలుపునిచ్చారు. శుక్రవారం తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ నగరపాలక సంస్థకు అందించిన 50 పుష్ కార్డ్స్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు, శాసనసభ్యులు నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ జీఎం అశోక్ కుమార్ తో కలిసి ప్రజారోగ్య కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మేయర్ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో గుంటూరు నగరాన్ని నగర ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు. నగరంలోని 100% ఇంటింటి చెత్త సేకరణ చేయడం, గార్బేజ్ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృత, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు 50 పుష్ కార్డులు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనమందరం కూడా అంటే నగరపాలక సంస్థ ద్వారా నుంచి కానివ్వండి, ఈస్ట్ ఎమ్మెల్యే గారు, వెస్ట్ ఎమ్మెల్యే గారు, పత్తిపాటి ఎమ్మెల్యే గారు, మనమందరం కూడా గుంటూరు అభివృద్ధి చెందాలి అంటే ఒక క్లీన్ ఆంధ్ర, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మనమందరం ముందుకు వెళ్ళాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే మనం కూడా మన చుట్టుపక్కల అందరూ బాగుండాలి అంటే ముందు మనం ఒక అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలి. మనం బాగుంటే అంటే మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే పక్కన వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారు అనే ఒక మంచి కాన్సెప్ట్తో మనమందరం ముందుకు వెళ్తున్నాము. అలాగే ఒక నగరపాలక సంస్థకి ఇలాంటి అనేకమైన టీఎంబీ వాళ్ళు అనేక మంది కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి తోడుగా చేస్తే మీతో పాటు మేమందరం కూడా గుంటూరుని ఒక రోల్ మోడల్గా అంటే ఒక అభివృద్ధి పదంగా పరుగులు తీసేందుకు మేమందరం కృషి చేస్తాము. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిశుభ్రంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు నగరంలో అనేక వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నగరపాలక సంస్థ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే పిలిపిస్తున్నప్పుడు కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీఎంబీ బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి వారు ఒక 50 పుష్ కార్డ్స్ని డొనేట్ చేయడం, గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక సంస్థలు ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా నగరపాలక సంస్థకు వాళ్ళందరూ కూడా చేయూత అందించినటువంటి పరిస్థితులు. ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక సందర్భాల్లో ఇంకా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఎంతో వనరులతో కూడుకున్నటువంటి అంశంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళు తమ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కింద, అలాగే నగర ప్రముఖులు, అలాగే వేరే వేరే డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఈరోజు స్థిరపడినటువంటి గుంటూరు వాసులు అందరూ కూడా నగరపాలక సంస్థలో అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు P4 కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నగరపాలక సంస్థలో టీఎంబీ అంటే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వారు 50 పుష్ కార్డ్స్ని అందించడం జరిగింది. మరి నగరం మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము.
విజన్ 2047లో భాగంగా కంప్లీట్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ఎక్కడా కూడా చెత్త అనేది బయట కనిపించకూడదు, గార్బేజ్ ఫ్రీ, డస్ట్బిన్ ఫ్రీ సిటీగా చేయాలి అని కమిషనర్ గారు పూనుకున్నారు. దానికి అనుగుణంగానే ఇదివరకే ఎన్నో పుష్ కార్ట్స్ని అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక 50 పుష్ కార్ట్స్ని మన బ్యాంక్ వారు ఇవాళ నగరపాలక సంస్థకి అందించడం జరిగింది. నిజంగా ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి నిదర్శనంగా మనం అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే ఈరోజు మన సమాజానికి అభివృద్ధి పదంలో, మన రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుంది అనడానికి ఇది ఒక చిన్న తార్కాణము. ఇలాంటి వారు ఇంకా అనేక మంది ముందుకు రావాలి. ప్రతి ఒక్క అంశంలో కూడా వారు బాధ్యత తీసుకొని ఇక్కడ అన్ని సంస్థల్ని బలోపేతం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. నగరంలో ఎంతోమంది ఇప్పటికే స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈరోజు ఇలాంటి ఒక విభాగంలో కూడా ఈ యొక్క చేయూతను అందించడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. వీరి దగ్గర నుంచి మరిన్ని సేవల్ని మేము కోరుకుంటూ ఉన్నాము. నగరపాలక సంస్థ పూర్తిగా కూడా ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి పదంలో, అదేవిధంగా సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి మేము అందరం కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా వారు కూడా ఈ యొక్క నియోజకవర్గాల్ని అభివృద్ధి పదంలోకి పరిగెత్తించాల్సిందిగా గౌరవ కమిషనర్ గారిని, అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. విచ్చేసిన పెద్దలందరికీ, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు P4 అంటే పే బ్యాక్ టు సొసైటీ. మనం ఈ సొసైటీలో పెరిగి పెద్దవాళ్ళై కాస్త ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అట్టడుగునున్నటువంటి వారిని ఆదుకోవాలి. అది ఒక వ్యవస్థ అయినా కావచ్చు, లేదా ఒక వ్యక్తి అయినా కావచ్చు. ఈరోజు తమిళనాడు మార్కెంటైల్ బ్యాంకుకి సంబంధించి అశోక్ కుమార్ గారి నేతృత్వంలో మరి ఈరోజు ఒక కార్పొరేషన్కి 50 పుష్ కార్ట్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. సో ఇది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక అడుగని నేను చెప్పగలను. ఇలాంటి కార్యక్రమాల్ని ఇంకా మరి కమిషనర్ గారు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఆయన ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా చేదోడుగా ఉంటూ ఈ గుంటూరు కార్పొరేషన్ని క్లీన్ సిటీగా, స్వచ్ఛ భారత్లో మరి స్వచ్ఛ ఆంధ్ర ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చే విషయంలో ప్రతి ఒక్కరు అడుగు వేయాలని, అదేవిధంగా గుంటూరు మహానగరం ఒక తల్లి అయితే తల్లి పెంపకంలో పెరిగినటువంటి డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, గుంటూరు నగరంలో తలదాచుకుంటున్నటువంటి అనేక మంది, పన్నులు కట్టడం గొప్ప విషయం కాదు, పన్నులు అందరూ కడతారు. అది కాకుండా మనకు వచ్చినటువంటి 4 రాళ్లలో ఒక రాయి మన కార్పొరేషన్కి ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి ఒక ఆలోచన. రోజు మహాత్మా జ్యోతిబా పూలే వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం నగరపాలక సంస్థ పరిధిలో. ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ పిలుపులో భాగంగా మేము మొట్టమొదటిగా నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని ఈ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ గుంటూరు మేనేజర్ గారిని సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడు సిఎస్ఆర్ కింద మాకు కొన్ని పుష్ కార్డ్స్ రిక్వైర్మెంట్ ఉందని వారితో చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించి ఇమ్మీడియట్గా మా దగ్గర నుంచి ఒక రిక్వెజిషన్ తీసుకొని వాళ్ళ హైర్ అఫీషియల్స్కి సర్క్యులేట్ చేసి దాన్ని వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతూ అప్రూవల్ తీసుకొని మాకు ఈరోజు జిఎం గారు చాలా దూరం నుంచి వచ్చారు, అశోక్ కుమార్జీ, వారి యొక్క ఆధ్వర్యంలో మన మేయర్ గారు, స్థానిక ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ, మా కార్పొరేటర్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో వారు ఈరోజు మాకు 50 పుష్ కార్డ్స్ విత్ 3 బిన్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇదే మాదిరిగా ఇందాక సార్ చెప్పినట్లు ఎమ్మెల్యే గారు, పత్తిపాడు ఎమ్మెల్యే గారు కార్పొరేషన్కి గతంలో కూడా చాలామంది అనేక రకాలుగా చేయూత అందించారు. అది ఏ రూపంలో అయినా అందించవచ్చు. అంటే ఒక కైండ్ రూపంలో, మనకు కావాల్సినటువంటి ఒక టూల్ రూపంలో ఏదైనా అందించగలిగితే తద్వారా ఇంకా బెటర్ సర్వీసెస్, క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వచ్చు. అందుకని అందరూ కూడా సిఎస్ఆర్ కింద మీకు సాధ్యమైనంత వరకు మాకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, టూల్స్ కానీ, మిషనరీ కానీ అందించగలిగితే తద్వారా గుంటూరు నగరాన్ని ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే డిప్యూటీ సీఎం గారు రూరల్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఏదైతే ఉందో అది సాధించే క్రమంలో మీరందరూ కూడా తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు. We are happy to give this push carts to the Guntur Corporation, and we will also be standing along with Guntur Corporation in all their initiatives for making the city clean
Thank you for the opportunity. వెనకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ప్రముఖ పాత్ర పోషించారన్నారు. మహిళా విద్యకు ఆయన మార్గదర్శకులు అయ్యారని కితాబిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే 119వ జయంతి పురస్కరించుకొని మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జీవితాన్ని ఆవిష్కరించారు. దేశానికి ఆయన చేసిన సేవలను వివరించారు. పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 199వ జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ రమేష్ హాస్పిటల్స్ దగ్గర ఉన్న మన పూలే గారి విగ్రహానికి ఘన నివాళుల్ని అర్పించడం జరిగింది. మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య ప్రతిభని, అసామాన్య ధీటత్వాన్ని చూపించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే గారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు ఆదర్శ దాంపత్యం సమాజానికి వారి జీవితాన్ని మొత్తం కూడా అంకితం చేయడం జరిగింది. అటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అదేవిధంగా సమానత్వం కోసం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం వారి జీవితం మొత్తం కూడా కృషి చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చి చదువు సంధ్యల్ని నేర్చుకుంటూ సమాజంలో తనదైన శైలితో తనదైన గుర్తింపును పొందుతుంది అంటే ఆనాడు ఆ మహనీయుల యొక్క కృషి అని మనం చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈరోజు కృతజ్ఞతా భావంతో ముందుకు వెళ్ళాలి. అలాంటి వ్యక్తుల పట్ల అంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్ని ఇలా మనం స్మరించుకోవడం నిజంగా మన యొక్క అదృష్టంగా మనం భావించాలి. రానున్న భావితరాల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన స్ఫూర్తిని ఇనుమడింపు చేసుకొని సమాజం అభివృద్ధి కోసం, శ్రేయస్సు కోసం ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఆనందిస్తూ సెలవు. భారత మాత ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి 119 జయంతి మనమందరం ఇంత ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు సమాజం కోసం ఎన్నో సేవలు చేశారు. మరీ ముఖ్యంగా అందరు కులాలు అందరూ ఒకేలా ఉండాలి అని అలుపెరగని పోరాటం చేశారు. సమానత్వం, ఐక్యత, స్వేచ్ఛ కోసం అల్పరిగటి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి. అదేవిధంగా ఆనాడే ఆ రోజుల్లోనే ఎడ్యుకేషన్ గురించి ఎంతగా చక్కగా చెప్పారు. అప్పట్లోనే ప్రతి మహిళ చదువుకోవాలి అంటే సమాజంలో ఉన్న సగభాగం మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఒక గొప్ప ఆలోచనతో అప్పుడు ముందుకెళ్లారు. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ని కూడా ఒక అవగాహన తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్క మహిళలు కూడా చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగుజాడల్లో అంటే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి వెనకబడిన వర్గాలకు, కులాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు ప్రతి ఒక్క దశలో ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు, అనేకమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మహిళలు అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లే గొప్ప మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ జయంతి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కీర్తిశేషులు మహాత్మా జ్యోతిబా పూలే వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మన నగరపాలక సంస్థలో కూడా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, ఇతర పెద్దలు, బీసీ సంఘాల నాయకులు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ తెలుసు వారి జీవితం ఎంత పరిపూర్ణమైనదంటే మరి 1827లోనే ఒక చిన్న పేదరిక ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి ఆ రోజు అంటే 90sలోనే మనం అంటరానితనం గురించి అనుభవించాం. విధంగా చెప్పాలంటే 90sలో, బట్ 80sలో 1800 సెంచరీ దాంట్లో ఎంత ఉత్కృష్టమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తుంటారో మరి ఆ లైఫ్ నుంచి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, ఆయన ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితులని అనుగుణంగా సమాజం కోసం పాటుపడాలనే ఒక తపనతో వారు తన యొక్క జీవిత సరమాంకం వరకు పేదలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల, తర్వాత అంటరానితనంలో మగ్గుతున్నటువంటి సమాజం కోసం, దాని విముక్తి కోసం పాటుపడ్డారు.
అదే కాకుండా వారి భార్య ఇద్దరు కూడా ముఖ్యంగా ఈరోజు శ్రీ విద్య అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దానికి ఆది వాళ్ళు. మరి ఆడవారికి స్కూల్స్ ఓపెన్ చేయటం ఫస్ట్ టైం, అట్లాగే బాల్య వివాహం జరిగి మరి వితంతువులుగా మారిన వారికి మరి పునర్వివాహం చేయించడాలు ఇవన్నీ కూడా చేసి ఈరోజు ప్రజల్లో మహాత్మా అని పిలువబడుతూ మన అందరి చేత కూడా మరి జయంతి తర్వాత వర్ధంతి వేడుకలప్పుడు మనం స్మరించుకునే విధంగా తీర్చిదిద్దబడ్డారు వాళ్ళ. సో వారు అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు కాబట్టి మనం నేటి సమాజంలో కూడా ఎక్కడైనా సరే ఎలాంటి వివక్షత జరుగుతున్నా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఇటు ప్రజలు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దీనిలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ బీసీ సంఘాలు చాలా కాలం నుంచి యాక్చువల్గా ఎక్కడ స్థలము దొరకక ప్రాపర్ అప్రోప్రియట్ ప్లేస్ లేదనుకుంటే ఫస్ట్ టర్మ్ నేను ఇక్కడ గుంటూరు కార్పొరేషన్లో పనిచేసినప్పుడు చాలా చోట్ల స్థల అన్వేషణ చేసి ఎక్కడ దొరకలేదంటే అప్పుడప్పుడు ట్రావెలర్స్ బంగ్లాలో గ్రహాన్ని పెట్టించడం జరిగింది. అప్పటి నుంచి కూడా బీసీ సంఘాల నాయకులు ముఖ్యంగా ప్రజలు వారి పక్కన వారి భార్య సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా పెట్టమని. సంఘ సంస్కర్తగా జ్యోతి పూలే చేసిన సేవలకు మహాత్మా అనే బిరుదు వచ్చిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యాఖ్యానించారు. గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిబా పూలే 119వ జయంతి కార్యక్రమం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని, ఆ దిశగా కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలేనని కొనియాడారు. ఆయన ఆలోచన విధానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు, గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. అణగారినటువంటి వర్గాలకు, వెనకబడినటువంటి వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా అందరూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి సందర్భం. ముఖ్యంగా నవ సమాజ స్థాపన కోసం ఆ రోజు అణగారినటువంటి వర్గాలకు ఒక దివిగా, ఆశా దివిగా ముందుకొచ్చినటువంటి జ్యోతిరావు పూలే గారిని మనందరికీ కూడా తెలుసు. మహాత్మా గాంధీ అని మనం పిలుచుకుంటాం, పిల్లలకు కూడా చాలా మందికి తెలుసు. కానీ మహాత్మా గాంధీ గారి కన్నా ముందే జ్యోతిరావు పూలే గారికి మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చారంటే ఆ రోజు సంఘ సంస్కరణ కోసం ఆయన చేసినటువంటి కృషితోనే ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో మహాత్మా జ్యోతిబా పూలే సత్య శోధక సమాజ్ ఏర్పాటు చేశారని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అజరామమని కీర్తించారు. మహాత్మా జ్యోతిబా పూలే 119వ జయంతి పురస్కరించుకుని మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోనే తొలి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత జ్యోతిబా పూలేకే దక్కిందన్నారు. ఆయన జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పూలే జయంతి సందర్భంగా దేశం నలుమూల నుంచి కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ప్రజల అవసరాల నిమిత్తం అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి అణగారిన వర్గాల కోసం, పీడిత బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోరుతూ ఈ దేశంలో విద్యకి మనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి గ్రామంలో కూడా విద్య మీద ఈ బలహీన బడుగు వర్గాల కొరకు అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళని చైతన్యపరిచినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా ఆయన ఒక చిన్నతనంలోనే సావిత్రిబాయి పూలేని వివాహం ఆడి, ఆవిడ కూడా చదువు లేకపోతే మహారాష్ట్రలో ఒక పూలు అమ్ముకునే అంగడి కులంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలనే ఆలోచనతో సావిత్రిబాయి పూలేని 8వ సంవత్సరంలోనే వివాహం ఆడి, ఆవిడ కూడా విద్యాబోధనలు నేర్పించి పాఠశాలను ఏర్పాటు చేసి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆధిపత్య కులాల వారు వీరందరూ ఎక్కడ చదువుకుంటే పెద్దవాళ్ళు అవుతారో, అభివృద్ధి చెందుతారో అని చెప్పని అనేక రకమైన అవంతరాలు సృష్టించి అనేక రకమైన ఇబ్బందులు గురి చేసేటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసినటువంటి విషయం.
ఇటీవలే మహాత్మా జ్యోతిరావు పూలే కూడా సినిమా తీశారు తెనాలి వారు. నిన్న చూసాం సినిమా కూడా చాలా పారదర్శకంగా చాలా మరి సిద్ధాంతపరమైనటువంటి అంశాలతో కూడినటువంటి కొన్ని సన్నివేశాలన్నీ కూడా చిత్రీకరించారు. సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఒక శోధక సంస్థను ఒకటి నిర్మాణం చేశారు. అంటే అన్ని వర్గాల వారికి కూడా ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. అందరూ కూడా విద్యను అభ్యసించాలి. కేవలంగా బడుగు బలహీన వర్గాల్లో జన్మించినా కూడా ఆధిపత్య కులాల వారు కూడా చదువులో మంచి ప్రావీణ్యత ఉండాలి, అందరూ కూడా సమానంగా ఉండాలనే ఆలోచనతో అణగారిన వర్గాల ఆశాజ్యోతి బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. భారతదేశానికి స్వతంత్రం రాకమునిపే విద్య యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించారని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి పిల్లి మాణిక్యరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జీవితాన్ని ఆవిష్కరించారు. మహిళా విద్యకు ఆయన మార్గదర్శకులుగా మారారని కొనియాడారు. జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా గుంటూరులో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు దళితులకి, పీడిత వర్గాల ప్రజలకి, అణగారినటువంటి వర్గాలకి, ముఖ్యంగా బీసీలందరికీ ఆరాధ్య దైవం, అట్లాగే నిజంగా మహాత్మా అని బిరుదుకి సార్థక నామధేయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వం ఎప్పుడో 1800 చిల్లరలోనే ఆయన ఈ దేశంలో అంటరాంతనం పోవాలని, బడుగు బలహీన వర్గాలకి చదువు రావాలని, చదువు ద్వారా మాత్రమే ఈ దేశంలో బలహీన వర్గాలకి, బడుగులకి, అంటరాంతనాన్ని అనుభవించేటువంటి వాళ్ళకి చైతన్యం, ఆర్థిక పరిస్థితి, రాజకీయ ప్రాధాన్యత వస్తుందని నమ్మినటువంటి మహానుభావుడు. దానికోసం ఎన్నో ఉద్యమాలు నిర్మించినటువంటి వ్యక్తి. మహిళలకి ముఖ్యంగా ఈ దేశంలో చాలా వివక్షత ఉండేది. మహిళల్ని ఇంకా చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు, మహిళలు రోడ్డు మీదకి రావటమే మహాపాపంగా భావించే రోజులు. అలాంటి రోజుల్లోనే మహిళలు రోడ్డు మీదకి రావటం కాదు, విద్యను అభ్యసిస్తే మొత్తం కుటుంబాన్ని, తద్వారా రాష్ట్రాల్ని, దేశాన్ని మార్చే శక్తి మహిళలకు మాత్రమే ఉందని చెప్పేసి భావించి మొదటిగా తన భార్య సావిత్రిబాయి పూలే గారిని చదివించి మొదటి టీచర్ని చేసి ఈ దేశంలో ఒక ఆదర్శానికి నాంది పలిగినటువంటి గొప్ప మహానుభావుడు. తద్వారానే ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు వచ్చినాయి. ఈ రోజుకి కూడా మరి ఆయన ప్రజల నాలుకల్లో, నాయకుల యొక్క హృదయాల్లో ఉన్నారంటే ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఉద్యమాలు స్ఫూర్తిగా నిలిచినాయి. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జ్యోతిరావు పూలే గారి బాటలో నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలకి, బలహీన వర్గాలకి, అట్లాగే అణగారిన కులాల మొత్తానికి కూడా రాజకీయంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చి అనేక మంది నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే కాకుండా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి కావాల్సినటువంటి రాయితీలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీకి, స్వయానా తెలుగుదేశం పార్టీకి చాలా కాలం నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలే వ్యవహరిస్తున్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం తెలిపారు. ఇందుకు మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానమే కారణమని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మహిళోద్ధరణకు కారణమయ్యాయని వివరించారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకొని గుంటూరు మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మహాత్మా జ్యోతిబా పూలే జీవితాన్ని ఆవిష్కరించారు. మహిళా విద్య గురించి అయితేనేమి, మరి సమాజంలో ఉన్న అసమానతల గురించి ఆయన పోరాడిన అన్నీ కూడా ఈ రోజున భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కొనియాడుతూ, మరి వీధి వీధి వాడలో కూడా ఈ విధమైన సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరి ఆ మహనీయుడిని మరి మరొకసారి మనం గుర్తు చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున భారతదేశంలో స్త్రీ శక్తి
విద్యాపరంగా కానీ మరి ఈ రోజున చూసినట్టయితే అంతరిక్షంలో ప్రయాణించే నౌకల్లో కూడా స్త్రీలకు ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా స్త్రీల యొక్క ప్రాధాన్యత ఉందంటే ఆ రోజున మహానుభావుడు మరి స్త్రీ విద్యకి ఇచ్చిన విలువని మనం గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మరి మనం అందరం కూడా ఈ రోజున బట్టగట్టి మంచి ఎడ్యుకేషను, మంచి ఉద్యోగాలు మంచి అనుభవిస్తున్నామంటే ఆ మహనీయులు, ఆ గొప్ప మహనీయులు మరి మహాత్ముడుగా పిలువబడిన వ్యక్తిని గుర్తు చేసుకోండి ఈ సందర్భంగా. స్త్రీ విద్య పట్ల మహాత్మా జ్యోతిబా పూలే ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కోసం 100 ఏళ్ల క్రితమే ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా తన గురువు మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పారని గుర్తు చేశారు. అంబేద్కర్ లాంటి వ్యక్తులను మార్గదర్శకం చేసిన శక్తి ఆయనకే సొంతమన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి పురస్కరించుకుని డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆయన స్ఫూర్తితో రాజ్యాధికారంలో బీసీలకు వాటా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ పక్కాగా అమలు చేయాలన్నారు. మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, జిల్లా ప్రజానికి శుభాకాంక్షలు. వారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాలు తీసుకుని స్త్రీ విద్య పట్ల ఆయనకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. స్త్రీల విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడు కూడా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా నా గురువు గారు జ్యోతిరావు పూలే అని చెప్పాడు. అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తులకు కూడా మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అలాంటి మహాపురుషుణ్ణి ఇంకా ఎక్కువ అధ్యయనం చేసి వారి యొక్క ఆలోచన ముందు తీసుకెళ్ళి బీసీలు, ఎస్సీలు, పేదవాళ్ళకి మేలు జరిగే విధంగా మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రాజ్యాధికారంలో కూడా బీసీల వాటాని పెంచాల్సిన అవసరం ఉంది. బీసీ రాజ్యాధికారంలో బీసీలు వాటాని పెంచి, మహిళల వాటాని పెంచి ప్రభుత్వం యొక్క సాధికారతను పెంచాలని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.